గజిబిజి లైఫ్లో ఒక గంట రిలీఫ్ దొరికినా ఎగిరి గంతేస్తాం. అసొంటిది వరుసగా 3 రోజుల సెలవులంటే ఊకుంటామా? ఉంటే వైకుంఠం లేకుంటే ఊకుంటాం అనుకుని కొందరు నిన్న వైకుంఠ ఏకాదశి గుళ్ళకు పోయినరంట. కొందరేమో ఐతారం పూట ముల్లెమూట సదురుకొని యాత్రలకు పోతుర్రు. అందుకే యాదగిరి గుట్టకు భక్తులు పోటెత్తిర్రంట. ఇవాళ ఐతారం, రేపు క్రిస్మస్, ఎల్లుండి అదేందో బాక్సింగ్ డేనంట. అందుకే వరుసబెట్టి దేవుని గుళ్ళ పొంటి తిరిగేతందుకు పోతుర్రు జనాలు. యాదగిరి గుట్ట అయితే భక్తులతోటి కిటకిటలాడుతుందంట. క్యూ లైన్లు మొత్తం నిండిపోతున్నాయంట. ఎంత లేదన్నా దర్శనానికి 2 గంటల మీదనే టైం పడుతుందంట. స్పెషల్ దర్శనం చేసుకునేటోళ్ళకైతే గంట మీదనే అని చెప్తుర్రు గుట్ట ఆఫీసర్లు. ఇక దర్శనమేమో గానీ ప్రసాదాలు తీసుకునే కాడ, కింద ఫ్రీ బస్సులు ఎక్కిచ్చే కాడ, సత్యనారాయణ స్వామి కథ చెప్పే దగ్గర, పార్కింగ్ కాడ, గుండు కొట్టించుకునే కాడ కాలు తీసి కాలు పెట్టకుండా జమ అయినరంట జనాలు. బాగా రష్ ఉందని తెలిసినా కూడా సరే ఆయనను పోయి రావాలి యాదగిరి గుట్ట కానీ లైన్లు కట్టిపోతుర్రంట. ఇక ఇదిట్లుంటే శ్రీశైలం మల్లన్న గుళ్ళె కూడా మస్తు రష్ ఉందంట. అయ్యప్ప భక్తులు, రెగ్యులర్ భక్తులు, వాళ్లకు జతగా వరుస సెలవులు వచ్చినందుకు పోయినోళ్లు ఒక్కసారి పోవడం వల్ల దర్శనానికి 5 గంటల టైం పడుతుందంట. సత్రాలలో ఉంటందుకు ప్లేసే లేదంట. ఇప్పటికే అన్ని సత్రాల కాడ నో వేకెన్సీ బోర్డులు పెట్టేసిర్రంట. అమ్మో, ఈ సలికి మాపటి పూట ఎట్లుంటదేమో కదా. జర పైలముల్లో యాత్రికులు వచ్చేటప్పుడు పోయేటప్పుడు పిల్లగాలు ముసలోళ్ళను మంచిగా చూసుకోర్రి.